ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటు ఇటు ఇటు. హలో అందరికీ హన్స్ హీరా లాజికల్ ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక ఇంపార్టెంట్ గెస్ట్ మీ ముందుకు వస్తున్నారు. వారే సుధా మాధురి గారు, వన్ ఆఫ్ ద బెస్ట్ కౌన్సిలర్ ఇన్ ట్విన్ సిటీస్. ఈ ప్రక్రియలో ఆరితేరిన నిపుణులు. వీరి దగ్గరికి సమస్యతో వచ్చిన ఎవరైనా సరే బాధతో రావడం, చిరునవ్వుతో వెళ్ళడం సర్వసాధారణం. విడాకుల దాకా వెళ్ళిన ఎంతోమంది దంపతులు వీరు కౌన్సిలింగ్తో ఆ ఆలోచన విరమించుకుని సుఖజీవనం సాగిస్తున్నారు. అలాగే స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, ఎంప్లాయీస్ ఎవరైనా సరే వీరి కౌన్సిలింగ్ ద్వారా వారి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది. వారిని పరిచయం చేయబోతున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుధా మాధురి గారు. భయం అనేది అందరిలో సహజం కదా మేడం? నాకు తెలిసి భయాలన్నింటిలో పెద్ద భయం ఒక్కటే. గత కొద్ది కాలంగా ఈ భయాందోళనలు ప్రతి ఒక్కరిని వేధిస్తున్నటువంటి సమస్య. ఏ చిన్న అనారోగ్యం వచ్చినా వణికిపోతున్నాం. అది అక్కడికే దారి తీస్తుందేమో అనే భయం పుడుతోంది. డాక్టర్స్ ఒక విశ్లేషణ చేసి చెప్తున్నారు, కరోనా వచ్చిన పేషెంటు భయంతోనే వాళ్ళ బాడీ రికవర్ అవ్వడానికి సహకరించడం లేదు అని. మాధురి గారు ఈ కరోనాకి సంబంధించిన ఆందోళనల నుంచి, అసలు ఏ భయమైనా సరే దాని నుంచి బయటపడడానికి సైకలాజికల్ కౌన్సిలింగ్ ఏ విధంగా సహాయపడుతుందో కొంచెం వివరిస్తారా? నమస్తే అండి. హ్యాన్స్ హీరా ఛానల్ ద్వారా నన్ను పరిచయం చేస్తున్నందుకు ముందుగా మీకు నా ధన్యవాదాలు. ఈరోజు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే 3 ఆస్పెక్ట్స్ని కవర్ చేయవలసి ఉంటుంది. ముందుగా కౌన్సిలింగ్ అంటే ఏంటి, తర్వాత మనుషుల మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయి, తర్వాత భయం అంటే ఏంటి, మనం దాన్ని ఎలా ఎదుర్కోవచ్చు, దీన్ని హ్యాండిల్ చేయడానికి కొన్ని టెక్నిక్స్. మొదట కౌన్సిలింగ్ అంటే ఏంటి చూద్దాం. కౌన్సిలింగ్ అంటే మనం ఏదో ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్తాము, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ సూచనలు మనకి ఇస్తారు, మనం ఆ ప్రకారంగా నడుచుకోవాలన్నది సరైన ఒపీనియన్ కాదు. కౌన్సిలింగ్లో ఏం జరుగుతుందంటే ఒక వ్యక్తి మనస్సు విప్పుకొని తన హావభావాలని వ్యక్తం చేయగలుగుతారు. ఇది ఎందుకని జరుగుతుందంటే, మామూలుగా మనము ఎవరితోటైనా మనసు విప్పి మాట్లాడాలంటే మనకి కొన్ని ఇన్హిబిషన్స్ ఉంటాయి కదా. ఏమనంటే, అరే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు, నేను ఇలా చెప్తే నేను ఏదో చాతగాని వాడిని అనుకుంటారా, ఇలాంటి సందేహాలు కలుగుతుంటాయి. కానీ అవతల వ్యక్తి మనని జడ్జి చేయకుండా నేను చెప్పిందంతా విని నన్ను అర్థం చేసుకోగలరు అన్న నమ్మకం కలిగినప్పుడు మనం మనస్సు విప్పి మాట్లాడగలుగుతాం. అలా మనస్సు విప్పి మాట్లాడినప్పుడు మనలోని భావాలన్నీ స్వేచ్ఛగా బయటికి వస్తాయి. వచ్చినప్పుడు మనలో మనకి ఒక కొత్త కోణం కనపడుతుంది. లైఫ్ పట్ల ఒక కొత్త దృక్పథం వస్తుంది. అరే నేను ఇలా ముందర ఎందుకు ఆలోచించలేదు అని మనకి అనిపిస్తుంది. సో కౌన్సిలింగ్ బేసికలీ ఒక రిఫ్లెక్షన్ లాంటిది, మనకి చూపిస్తుంది. ఇట్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ సెల్ఫ్. అయితే కౌన్సిలింగ్కి వెళ్ళడమే ఒక పెద్ద సాహసం అని చెప్పచ్చు. ఎందుకంటే ముందు చెప్పిన విధంగా మనం సాధారణంగా మన గురించి తక్కువగా అనుకోవడానికి ఇష్టపడం. వేరే వాళ్ళకి చెప్పడం మాట వదిలేసి మనమే తక్కువగా ఊహించుకోలేం. అలాంటప్పుడు ఈ లోటుపాట్లు నాలో ఉన్నాయి అని గుర్తించగలగడం, యాక్సెప్ట్ చేయగలగడమే ఒక పెద్ద అచీవ్మెంట్. దట్ ఇట్ సెల్ఫ్ ఒక 50% ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టే. అందుకని ఈ కౌన్సిలింగ్కి వెళ్ళడం ఇట్ సెల్ఫ్ ఒక కరేజియస్ స్టెప్ అని చెప్పచ్చు. అయితే ఇప్పుడు మనుషులందరూ ఒకలాగా ఉండరు కదా. మనుషుల మనస్తత్వం గురించి చెప్పాలంటే కొందరిలో భయం ఉండొచ్చు, కొందరికి యాంగర్ ఇష్యూస్ ఉండొచ్చు, రకరకాల మనుషులకి రకరకాల సమస్యలు ఉండొచ్చు. ఈనాటి లైఫ్ స్టైల్ ప్రకారం చూస్తుంటే మనుషులు యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ ఇలాగా వేరు ఫ్యాక్టర్స్కి గురవుతున్నారు కదా. అందువల్ల ఇలాంటి సమయాల్లో కౌన్సిలింగ్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పాలి. నేను ముందర చెప్పిన విధంగా కౌన్సిలింగ్కి వెళ్ళగలగడమే ఒక కరేజియస్ స్టెప్ అని చెప్పచ్చు.
ఇకపోతే భయం గురించి చెప్పాలంటే భయం అనేది ఒక ఇమోషన్. ఎలా అయితే సాడ్నెస్, హ్యాపీనెస్, యాంగర్ ఇవన్నీ ఎలా అయితే ఇమోషన్స్ ఉన్నాయో అలాగే భయం కూడా ఒక ఇమోషన్. సో భయం అనేది దట్ ఇమోషన్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ హార్మ్ఫుల్. అంటే భయం అనేది స్వతహాగా ఏం హానికరమైనది కాదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అది హెల్ప్ఫుల్ కూడా. ఎందుకంటే ఒక్కొక్కసారి భయం అనేది లేదనుకోండి, మనము ఏం చేస్తాము, సపోజ్ మంట అంటే భయం లేదనుకోండి, వెళ్ళి మంట ముట్టుకుంటాం కదా, ముట్టుకున్నప్పుడు చేతులు కాలుతాయి. సో భయం అనేది ఏమీ హార్మ్ఫుల్ ఇమోషన్ కాదు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇమోషన్స్ అన్నీ ఎందుకు ఉన్నాయంటే అవి మన ఎగ్జిస్టెన్స్ కోసం, మనకి హెల్ప్ చేయడం కోసమే ఉన్నాయి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు న్యూరో సైన్స్ ప్రకారం కూడా ఆది మానవుడు, ప్రిమిటివ్ మ్యాన్ యూస్ టు లివ్ ఇన్ కేవ్స్, గుహల్లో నివసిస్తూ ఉండేవాడు కదా మనిషి. ఉన్నప్పుడు ఆది మానవుడికి ఏంటంటే టైగర్స్ వల్ల వాటి వల్ల డేంజర్ ఉండేది. సో ఎప్పుడు తను అలర్ట్గా, అప్రమత్తంగా ఉండవలసి వచ్చేది. ఎప్పుడు ఏ పులి వచ్చి మీద పడి తినేస్తుందో తెలియదు. సో ఈ బ్రెయిన్ ఏ విధంగా డిజైన్ అయ్యి ఉందంటే, హ్యూమన్ బ్రెయిన్, అటువంటి డేంజర్ ఏదన్నా కనపడితే వెంటనే మనిషి దానికి రియాక్ట్ అవ్వాలి, లేదంటే ఎండ్ ఆఫ్ లైఫ్ కదండి, ఎగ్జిస్టెన్సే ఉండదు. సో దీన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ ఆర్ ఫ్రీజ్ మోడ్ అంటారు. అంటే ఏంటంటే నువ్వు ఆ పులితోటి యుద్ధం అన్నా చేయాలి, లేదన్నా పారిపోవాలి. నువ్వు కాపాడుకోవాలంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి కదా. కానీ ఇప్పుడు మనకి ప్రస్తుత మనిషి గుహల్లో అయితే నివసించటం లేదు, అందుకని మనకి క్రూర జంతువుల వల్ల ఎటువంటి హాని లేదు. కాకపోతే రాను రాను ఈ డేంజర్ అనేది పర్సెప్షన్ ఎలా మారిపోయిందంటే, ఇప్పుడు మనకి హౌ వీ పర్సీవ్ డేంజర్ ఈజ్, సపోజ్ ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి, దాని డెడ్ లైన్ రీచ్ అవ్వలేదనుకోండి, అది వీ పర్సీవ్ యాజ్ డేంజర్. సో పూర్వం రోజుల్లో ఏమయ్యేదంటే, ఆ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లో ఉన్నప్పుడు మనిషికి ఏమవుతుందంటే, ఏవైతే రీసోర్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా అప్పుడు కేవలం అతను పారిపోవడానికి కానీ ఫైట్ చేయడానికి కానీ అతనికి ఉపయోగపడాలి, అంతే కదా. ఇప్పుడు డైజెషన్కి కొంత ఎనర్జీ అవసరం, స్లీప్కి కొంత ఎనర్జీ పోతుంది. సో ఆ పర్టికులర్ ఇన్స్టెంట్లో ఏమవుతుందంటే మన హార్మోన్స్ కానీ, మన బాడీ ఎనర్జీ కానీ, సిస్టమ్ కానీ అన్నీ అలర్ట్ అయిపోయి ఆ ప్రస్తుత పరిస్థితిని హ్యాండిల్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. కానీ రాను రాను ఏమవుతుందంటే ప్రతిదీ మనం డేంజర్గానే పర్సీవ్ చేస్తున్నాం. ఒక ప్రాజెక్ట్ టైంకి కంప్లీట్ అవ్వలేదంటే అదొక డేంజర్, లేదంటే ఒక ఎగ్జామ్, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయాలంటే అదొక డేంజర్. ఇలా పర్సెప్షన్ మారిపోవడం వల్ల ఏమవుతుందంటే ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైంలో మనిషి ఆ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లో ఉండిపోతున్నారు. దీనివల్ల ఏమవుతుంది, ఆకలి ఉండట్లేదు, నిద్ర ఉండట్లేదు. మనం ఇదివరకు చూసిన ప్రకారం ఏంటి, మానవుడు కొద్దిసేపు మాత్రమే ఆ పులి నుంచి తప్పించుకునేంతసేపు మాత్రమే ఆ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లో ఉంటే సరిపోయేది. తర్వాత మళ్ళీ మామూలుగా బాడీ సిస్టమ్ నార్మాలిటీకి వచ్చేసేది. కానీ ఇప్పుడు అలా జరగటం లేదు. కొన్ని నెలల తరబడి, వారాల తరబడి మనము ఆ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లో ఉండిపోవడం వల్ల ఈ వేరే బాడీ ఎనర్జీ అంతా కూడా దేనికైతే ఉపయోగపడాలో అది సరిగా వినియోగపడకుండా ఆ ఫైట్ ఆర్ ఫ్లైట్కే ఏం చెప్పాలి ఉండిపోతుంది అన్నమాట. సో అది దట్ ఈస్ కాల్డ్ యాజ్ పర్సీవ్డ్ డేంజర్. నిజానికి ఇవన్నీ డేంజర్స్ కాదు, కానీ ఇప్పుడు మన పర్సెప్షన్ ఆఫ్ డేంజర్ అనేది మారిపోయింది. అయితే ఈ ఫియర్ అనేది అందరిలో ఒకలాగా ఉండదు. ప్రస్తుతం మీరు అడిగిన కరోనా సమస్యని ఎదుర్కోవాలంటే ఫియర్ ఫ్యాక్టర్ అందరిలో ఒకలాగా ఉండదు. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనకి ఫియర్ ఎంత ఉంది అన్నది చూసుకోవడం చాలా అవసరం. మనం ఏంటంటే జనరల్గా క్యాజువల్గా ఏమనేసుకుంటామంటే, అబ్బో నాకు చాలా భయం వేస్తుంది అని అనుకుంటాం. కానీ ఆ భయం ఎంతసేపు ఉంటుంది, రోజుకి ఎన్నిసార్లు వస్తుంది, వచ్చినప్పుడు నాకు ఏమవుతుంది, నా బాడీలో నేను ఏమన్నా కదలలేక చాలా ఆందోళనకి గురవుతున్నానా, లేదంటే కాసేపు ఉంటుంది, తర్వాత నేను నా యాక్టివిటీలో ఏదో గృహ కార్యక్రమాల్లో లీనమైపోయినప్పుడు ఇది మర్చిపోతున్నానా అన్నది మనము చూసుకోవాలి. దీనికోసం ఏం చేయాలంటే జర్నల్ చేసుకోవడం చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఏంటంటే మనం ఒక జనరల్ ఒపీనియన్కి వచ్చేయడం కాకుండా, అరే నాకు భయం వేస్తుంది అనేసుకోవడం కాకుండా, భయము ఇప్పుడు చాలా మటుకు అందరిలో ఉంది. ఎందుకంటే లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది కదా. సో కొంత మటుకు ఆందోళనకి గురి అవుతున్నాం అందరం, దట్ ఈస్ వెరీ కామన్. కానీ ఇది ఎంత ఇంటెన్సిటీలో ఉన్నది అన్నది ఇప్పుడు
ఇప్పుడు చూసుకోవడం చాలా అవసరం. త్రూఅవుట్ ద డే ఉంటుందా, కొన్ని గంటలు ఉంటుందా, కొన్ని నిమిషాలు ఉంటుందా, ఆ భయం అనేది ఎలా ట్రిగర్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా కూరలు కొన్నప్పుడు ట్రిగర్ అవుతుందా, లేదంటే బయటికి వెళ్ళొస్తే అనిపిస్తుందా, ఇవన్నీ మనం రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఒక జనరల్ ఒపీనియన్కి వచ్చేయకుండా ఒక్కొక్కసారి మనకి రాసుకున్నాక ఏమనిపిస్తుందంటే, ఓ యాక్చువల్గా నేను అనుకున్నంత భయం నాకేం లేదు, ఓవరాల్గా త్రూఅవుట్ ద డే నేను మేబీ హాఫ్ అన్ అవర్ కూడా భయానికి గురవటం లేదు, వచ్చినప్పుడు నాకు కొద్ది సెకండ్ల పాటే నిలుస్తుంది అన్న రియలైజేషన్ కూడా కలగచ్చు. రెండోది ఏంటంటే సిబిటి. ఇది ఒక టెక్నిక్ అనమాట. సిబిటి, ఆర్ఈబిటి. ఇందులో ఏమవుతుందంటే మన యొక్క ఇర్రేషనల్ థాట్స్ని మనము ఛాలెంజ్ చేస్తాం. ఎలాగంటే ఇప్పుడు మన థాట్ ప్రాసెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉందంటే, అమ్మో నేను అవతల వ్యక్తితో మాట్లాడాను, వాళ్ళకి కరోనా పాజిటివ్ అని వచ్చింది, ఇప్పుడు ఏంటి నాకు కూడా వచ్చేస్తుందా, నాకేమైపోతుంది, నేను చచ్చిపోతానా, ఇలాగా మనకు తెలియకుండానే మన లోపల కొన్ని సబ్కాన్షియస్ మైండ్లో కొన్ని ఆలోచనలు అలా కంటిన్యూస్గా జరిగిపోతూనే ఉంటాయి. సో అప్పుడు మనం దాన్ని మన థాట్స్ని మనమే ఛాలెంజ్ చేయాలి. ఎలాగంటే అరే ఇదేం విడ్డూరంగా ఉంది, అవతల వ్యక్తికి పాజిటివ్ వచ్చినంత మాత్రాన నాకు రావాలని లేదు, ఒకవేళ వచ్చింది అనుకో మార్టాలిటీ రేట్ ఎంత ఉంది, కరోనా వల్ల అందరూ చచ్చిపోతున్నారా, లెస్ దాన్ 3% చచ్చిపోతున్నారు. సో వాట్ ఈస్ ద ఛాన్స్, నాకు కూడా వచ్చేస్తుంది నేను చచ్చిపోతానన్న దానికి ఏంటి అసలు ఛాన్సెస్ ఎంత ఉన్నాయి. ఇలాగా ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మన ఇర్రేషనల్ థాట్స్ని మనమే ఛాలెంజ్ చేసుకుంటాం. ఇంకొక టెక్నిక్ ఏంటంటే దీన్ని ట్యాపింగ్ టెక్నిక్ అని అంటారు. ఇది ఏంటంటే ఆర్ ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అని అంటారు. మన ఎమోషన్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే మనం కామ్ అయిపోవడానికి ఈ టెక్నిక్ చాలా ఉపయోగపడుతుంది. దీన్ని మీరు గూగుల్ చేసి చూడొచ్చు. ట్యాపింగ్ టెక్నిక్ అని అంటే మీకు అది కనపడుతుంది. దీంతో మనం ఏం చేస్తామంటే వీ ట్యాప్ అట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అండ్ మన బ్రెయిన్కి మనము సిగ్నల్ ఇస్తున్నాం అన్నమాట. ఏమనంటే అంతా బాగానే ఉంది అని. దీనికి ఏం చేస్తామంటే మనం ఒక పాజిటివ్ ఎఫర్మేషన్ ఇచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కరోనా విషయమే తీసుకుందాము. ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే, అవును నేను ఒప్పుకుంటున్నాను నాకు కరోనా వల్ల భయంగా ఉంది, కానీ నేను ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. ఇది ఒక పాజిటివ్ ఎఫర్మేషన్. ఈ ఎఫర్మేషన్ చెప్పుకుంటూ మనము బాడీ పార్ట్స్ని ట్యాపింగ్ చేస్తామన్నమాట. ఫస్ట్ ఇక్కడ, తర్వాత ఇక్కడ, ఈ ఐబ్రోస్ ముందర ఇక్కడ, ఇలా మనం ట్యాప్ చేసుకుంటున్నంతసేపు మనం ఏమనుకోవాలంటే, నాకు కరోనా వల్ల ప్రస్తుతం భయం ఉన్నా ఇక్కడ, తర్వాత ఇక్కడ బోన్ ఉంటుంది కదండి, ఈ నెక్ బోన్కి 1 ఇంచ్ కింద ఇక్కడ, తర్వాత ఆర్మ్ కింద ఇక్కడ ఈ బోన్ దగ్గర. సో మీరు ఇలా కొట్టుకుంటున్నప్పుడు మీకు పెయిన్ తెలుస్తుంది అనమాట. అంటే ఏంటి, మనము బ్రెయిన్ పార్ట్స్ని యాక్టివేట్ చేస్తున్నాం ఇక్కడ. ఇది ఒక సైకిల్ అనమాట. మీరు దీన్ని రిపీట్ చేస్తూ ఉండొచ్చు. మీకు యాంగ్జైటీ తగ్గేంత వరకు మీరు ఈ సైకిల్ని ఒక 2 minutes కానీ 3 minutes కానీ టిల్ యూ ఫీల్ బెటర్ యూ కెన్ రిపీట్ దిస్ ప్రాసెస్. దీనివల్ల మీరు మీ బ్రెయిన్కి సంకేతం ఇస్తున్నారు అంతా బాగానే ఉంది అని చెప్తున్నాడు. అదేదో ప్రిమిటివ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళిపోకుండా బ్రెయిన్ మనం దాన్ని ప్రజెంట్లో ఉంచి దానికి అష్యూరెన్స్ ఇస్తున్నాం అన్నమాట, అంతా బాగానే ఉంది అని చెప్పడానికి. దీని ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ లేదా ట్యాపింగ్ టెక్నిక్ అంటారు. మీరు దీన్ని గూగుల్ చేసి కూడా చూడొచ్చు. సో మీరు ఇలా చేసేటప్పుడు పాజిటివ్ ఎఫర్మేషన్ ఇచ్చుకోండి. ఏమనంటే, నాకు ప్రస్తుతం కరోనా వల్ల భయంగా ఉన్నా కూడా నేను ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. సో ఇది అండి కరోనా వల్ల ప్రస్తుతం భయాన్ని జర్నలింగ్ ద్వారా, లేదంటే ఆర్ఈబిటి టెక్నిక్ ద్వారా, లేదంటే ఈ ట్యాపింగ్ టెక్నిక్ ద్వారా కూడా మనం చాలా వరకు హ్యాండిల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. భయం అనే ఎమోషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో చక్కటి సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. విన్నారు కదండి, భయాన్ని పోగొట్టుకోవడానికి సుధా మాధురి గారు చెప్పిన విలువైన అంశాలు, టెక్నిక్స్. మేడం కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మా పెద్దమ్మ గారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, అష్టలక్ష్మిలో నీ ముందుకు వచ్చి ఏ లక్ష్మి కావాలి అని అడిగితే ఏ లక్ష్మిని కోరుకున్నా మిగిలిన లక్ష్మిలు వెనుదిరుగుతాయి.
ధైర్యలక్ష్మిని కోరుకుంటే ఆ లక్ష్మి వెనుక మిగిలిన లక్ష్ములు వెన్నంటి వస్తాయి అని. అందుకే ధైర్యే సాహసే అష్టలక్ష్మి స్వరూపిణి అని మనం అనుకోవచ్చు. సో ధైర్యంగా మనందరం కూడా ముందుకు వెళదాం. మరోసారి మరో అంశంతో కలుద్దాం. అంతవరకు సెలవు.